Welcome to CBS News Channel. If you like this video, please like and subscribe. For more latest videos, watch our channel. ఈరోజు పట్టణంలో కార్యకర్తల సమావేశం పెట్టక చాలా రోజులు ఏంటంటే జరుపుకుంటున్నారు. కానీ నేను ప్రతి వారం ఒక మండలాన్ని కార్యకర్తల మీద చెప్పుకుంటూనే వస్తూ ఉంటాను. కాబట్టి ఇది మన పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రాము ఖచ్చితంగా ప్రతి మండలంలో కార్యకర్తల స్థాయి మీటింగ్ పెట్టి దాని తర్వాత గ్రీవెన్స్ నిర్వహించాలనేది పార్టీ అంటే ఎప్పుడైనా సరే ప్రభుత్వానికి పార్టీకి అనుసంధానం చేస్తూ ప్రతి కార్యక్రమం చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈరోజు మనం నందికొట్టు పట్టణంలో ఈ కార్యకర్తల సమావేశం ఏర్పరుస్తున్నాం. ఈ సమావేశం అనంతరం మళ్ళీ నిర్వహించుకుంటూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అందరూ మాట్లాడినట్టు కార్యకర్తల సమావేశంలో మనం చర్చించుకోవాల్సినటువంటి పార్టీ గురించి కానీ ప్రభుత్వం చేసేటువంటి పనులు కానీ ఆనాడు మాట శివానంద రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు నందికొట్టు పట్టణంలో డివైడర్స్ చేయాలి, పట్టణం రద్దీ పెరిగింది, ట్రాఫిక్ నియంత్రణ చేయాలని చెప్పేసి ఆ రోజు మనం అన్నిటి రోజు ఎగ్జిక్యూటివ్ చెప్పి అందరూ సముదాయించుకొని ఆ రోజు ఆ కార్యక్రమాలు పూర్తి చేయడం. దాని తర్వాత 2019 వచ్చిన తర్వాత పట్టణానికి కనీసం డివైడర్స్ కాదు లైట్ రూట్ వెళ్ళినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో. ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం 3 కోట్లతో త్వరలోనే సెంట్రల్ లైటింగ్ లైట్లను కూడా టెండర్లను కూడా కంప్లీట్ చేశాం. ఆల్రెడీ త్వరలోనే వర్క్లు మొదలు పెట్టబోతున్నాం. అలాగే పట్టణానికి సంబంధించినటువంటి 15 ఫైనాన్స్ వర్క్లు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, కొంతమంది టెండర్లు వేసి పెద్దలు పెడితే కూడా వాటిని తీసి కూడా మళ్ళీ పనులు మొదలు పెట్టాలని చెప్పి కూడా చెప్పడం. ఇవన్నీ మనం ఎందుకు అనుకుంటున్నామంటే రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ మనకు నాకు అందులో పెద్దలు చేసినట్లు నందికొట్టు పట్టణం అంటే పాల్గొకు లేగాలని అంటే మనం గతాన్ని పోల్చుకున్నట్లయితే 2019 జరిగినటువంటి ఎలక్షన్లలో మనం 4 వేలకు మైనస్కి వెళ్ళిపోయాం. కానీ మళ్ళీ మనం 2024 వచ్చేసరికి ప్రతి ప్రోగ్రాం ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ప్రతి ఒక్కరు కష్టపడి ఈరోజు పట్టణంలో 2024 జనరల్ ఎలక్షన్లో 4,000 నుంచి 4,500 మెజార్టీ ఇచ్చారంటే అది ఒక మీ గొప్పతనం అని చెప్పేసి ప్రతి కార్యకర్త రాబోయే రోజుల్లో మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి. పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళకు ఇంకా కొంతమందికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక అన్న చెప్పినట్టు 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ అదనంగా మళ్ళీ ఇంకోవరకు అవకాశం వస్తుంది. ఖచ్చితంగా మీరు ఎక్కడ కానీ ఎవరే కానీ అధైర్యపడుతుంది. ఖచ్చితంగా అందరికీ న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మాట శివానంద రెడ్డి గారు నాకు ఒకటే చెప్పారు. నియోజకవర్గంలో మనం ఒక లోకల్ వ్యక్తిని పెట్టుకుంటున్నాం, మనకు అందుబాటులో ఉంటాడనే మాట కొరకు నేను ఈ రోజు నిరంతరం కూడా ఒక్కరోజు ఇక్కడ ఉన్నప్పుడు ఆ రోజు ఏదైతే మనం నందికొట్టు నియోజకవర్గ ప్రజలకు ఒక మాట ఇచ్చాం, ఖచ్చితంగా మా ఇంటి బిడ్డ ఖచ్చితంగా మీరు ఆశీర్వదించదంటే నియోజకవర్గ ప్రజలందరూ కూడా దాదాపు కన్వీనియర్ అనే రీతిలో ఈ ఎస్పీ నియోజకవర్గం అయినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలిచలే. ఎప్పుడు ఎవరు గెలిచారనేది మనందరి కార్యకర్తల కృషి కావచ్చు, ప్రజల అభిమానం కావచ్చు, శివానంద రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, గౌరవ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి దాదాపు 10 ఏళ్ళ మేరకు నన్ను గెలిపించాలంటే అది నీ ఘనత. నేను ఒకటే అనుకుంటా, నేను ఎమ్మెల్యే కాదు, నేను సేవకునే ప్రజలకు నాయకులకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ పోవడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. ఇంకోటి స్థానికుడికి పెడితే ఏ విధమైనటువంటి మనకు వెసులుబాటు ఉంటుందనేది మనం చూపించాలనేది, అంటే బయట వారికి మనకు వ్యత్యాసం ఏందనేది ప్రజలకు తెలియాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది. కాబట్టి అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మీరు సీఎంఆర్ఎఫ్ చూసుకున్నట్లయితే పట్టణంలో దాదాపు మనం కన్వీనియర్ రీతిలో సీఎంఆర్ఎఫ్ ఇస్తున్నాం, సెంట్రల్ లైటింగ్ పనులు చేస్తున్నాం, సీసీ రోడ్స్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కాబట్టి కార్యకర్తలు కూడా మనం ఉన్నటువంటి అలకలను ఏదైనా పక్కన పెట్టుకుని మనం ఖచ్చితంగా మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కష్టపడాలి. If you like this video, please like and subscribe. For more such videos, keep watching our channel.